హాయ్ ఎవ్రీవన్. హెన్నాని మనం కలరింగ్ పర్పస్ కోసమే యూస్ చేస్తాం అనుకుంటాం, కానీ మనం హెయిర్ కి కండిషనింగ్ కి అండ్ మళ్ళీ హెయిర్ రీబాండింగ్ కూడా యూస్ చేయొచ్చు. ఈ వీడియోలో హెన్నాని హెయిర్ రీబాండింగ్ కి అండ్ హెయిర్ స్ట్రెంథనింగ్ కి, హెయిర్ రీగ్రోత్ కి ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం హెన్నా ప్రిపేర్ చేసుకోవటానికి ఒక డికాషన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అది మీరు ఒక టీ పౌడర్ యూస్ చేసేనే డికాషన్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కాఫీ పౌడర్ యూస్ చేసేనే డికాషన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది కావాలంటే అది చేసుకోండి. నేనైతే ఇక్కడ రెండు కలిపి యూస్ చేస్తున్నాను, మీకు ఏది పడితే అది యూస్ చేయండి. ఇక్కడ నేనైతే హెన్నా పౌడర్ వచ్చేసి ఆల్స్ గుడ్నెస్ హెన్నా పౌడర్ ని తీసుకున్నాను. ఒక మంచి క్వాలిటీ హెన్నా పౌడర్ తీసుకుంటేనే మనకి బాగుంటుంది. ఇక్కడ నేను ఒక ఐరన్ కడాయిలో ఒక 2 cups ఆఫ్ హెన్నాని తీసుకున్నాను. ఇది నా హెయిర్ లెంత్ కి సరిపడా తీసుకున్నాను. అండ్ దీంట్లో ఇది మనం హెయిర్ కండిషనింగ్ కోసం నేను ఇక్కడ ఒక 1 cup శీకాకాయ పౌడర్ వేసాను. అండ్ దీంట్లోనే పెరుగు కూడా వేస్తున్నాను. పెరుగు మన హెయిర్ కి మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే హెన్నా డ్రై చేస్తుంది బాగా. అందుకే నేను ఇక్కడ పెరుగు కూడా వేసి మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న టీ డికాషన్ ని హెన్నాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉండలు కట్టుకోకుండా చాలా స్మూత్ గా బ్లెండ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలోనే మనం డికాషన్ వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే నెక్స్ట్ డేకి మనకి ఇది హెన్నా అనేది టైట్ అయిపోతుంది మొత్తం అది నానిన తర్వాత. అందుకే ఎక్కువ క్వాంటిటీలో డికాషన్ ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే మంచిది. కొంచెం మనకి ఎక్కువ లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటేనే మన హెన్నా అనేది నెక్స్ట్ డేకి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే ఒక 1 day ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎప్పుడు మనం హెన్నాని ఒక 1 day ముందు ప్రిపేర్ చేసుకుంటేనే చాలా మంచిది, నెక్స్ట్ డేకి అది పర్ఫెక్ట్ గా మనకి వస్తుంది. ఇది నేను ఐరన్ కడాయిలో యూస్ చేశాను కాబట్టి ఇది కొంచెం కలర్ అనేది డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా ఐరన్ కడాయిలో యూస్ చేయటం వల్ల మనకి కొంచెం బ్రౌన్ షేడ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది నెక్స్ట్ డే తర్వాత ఇది కొంచెం థిక్ అయింది మన హెన్నా వచ్చి. ఇది నేను అప్లికేషన్ ప్రాసెస్ చేసే ముందు ఇది కండిషనింగ్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఎగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే హోల్ ఎగ్, వైట్, ఎల్లో రెండు వేసుకోవచ్చు. నేను ఎక్కువగా నా హెయిర్ కి వైట్ మాత్రమే యూస్ చేస్తాను, అందుకే ఒక ఎగ్ వైట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. వైట్ వేసుకుంటే మనకి స్మెల్ కూడా అనిపించదు ఎక్కువ, ఎల్లో వేసుకుంటే కొంచెం స్మెల్ అనేది వస్తుంది. మనకి హెన్నా అయితే పర్ఫెక్ట్ గా అయింది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా అయితే నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి హెన్నా అనేది మనకి కండిషనింగ్ కోసం అయినా పెట్టుకోవచ్చు. మనకి అంటే మన హెయిర్ అనేది చాలా డ్రైగా ఫ్రీజీగా ఉన్నప్పుడు కూడా మనకి ఇది ఈ మాస్క్ యూస్ చేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది స్ట్రెంగ్తెన్ అవుద్ది, ఎందుకంటే దీంట్లో మనం చాలా ఇంగ్రీడియంట్స్ వేసాం. గుడ్డు, శీకాకాయ పొడి అండ్ పెరుగు ఇవి వేసుకోవటం వల్ల మన హెయిర్ కి మాయిశ్చరైజేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. మన హెయిర్ అనేది గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్ లో అనేది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మన హెయిర్ గ్రోత్ కి హెయిర్ స్ట్రెంథనింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడైతే నేను మనకి అప్లై చేసుకునేటప్పుడు మధ్యలో ఉన్న సెంటర్ లో హెయిర్ ని తీసుకొని మొత్తం హెన్నా అప్లై చేసుకొని దాన్ని రౌండ్ బన్ లాగా రోల్ చేసుకొని పెట్టుకుంటే మనకి స్టిఫ్ గా ఉంటుంది. మన బన్ అనేది ఊడిపోకోకుండా మొత్తం హెన్నాని మొత్తం అప్లై చేసుకోవాలి చుట్టూతా బన్ కి, అప్పుడు మనకి ఇంకా ఫిక్స్డ్ గా ఉంటది, ఊడిపోదు. ఈ ప్రాసెస్ ని కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి. అంటే సైడ్ నుంచి లేయర్ బై లేయర్ గా పక్క నుంచి తీసుకొని ఆ బన్ చుట్టూతా అప్లై చేసుకుంటా వెళ్ళిపోవాలి మన హెయిర్ అనేది, అప్పుడే మనకి బన్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. ఇది ఎవరితో అయినా చేయించుకోవచ్చు, లేకపోతే మనమే సింపుల్ గా ఈజీగా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా మనమే ఈజీగా చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ హెన్నాని మనం ఓన్లీ గ్రే హెయిరింగ్ అంటే మనకి తెల్ల జుట్టు ఉన్నప్పుడే కాదు, మామూలుగా హెయిర్ గ్రోత్ కి హెయిర్ కండిషనింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం హెన్నా అనేది మనకి కొంచెం గోరింటాకు చలవ చేస్తుంది, ప్లస్ మన హెయిర్ రూట్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే మనం ఈ హెన్నా హెయిర్ మాస్క్ ని ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది చాలా మంది హెయిర్ ని ఎక్కువగా వైట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే యూస్ చేస్తూ ఉంటారు, కానీ కండిషనింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఇంకా మనకి ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది. ఒక అప్లికేషన్ లోనే మనకి ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది. మామూలుగా అందరూ హెన్నాని కొంచెం మనకి డ్రై అయిపోతుంది అనుకుంటారు, కానీ మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి
అది డ్రైనెస్ ని రిమూవ్ చేస్తుంది, మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా చేస్తుంది. మీకు కలరింగ్ పర్పస్ కావాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ హెన్నా అప్లికేషన్ వీడియో ఫుల్ డీటెయిల్స్ ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. దాని లింక్ ని డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అండ్ నేను ఇక్కడ కండిషనింగ్ పర్పస్ అంటే మన హెయిర్ ని కొంచెం రీబాండింగ్, అంటే కొంచెం నాది హెయిర్ ఈ మధ్యన కొంచెం బాగా పాడైపోయింది, అందుకే ఇక్కడ హెన్నాని కొంచెం రీబాండింగ్ కి స్ట్రెంథనింగ్ కోసం ఇది అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనం కలరింగ్ పర్పస్ కి అప్లై చేసుకునేటట్టయితే మన హెన్నాని ఒక 2 to 3 hours కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడు పెట్టుకున్నప్పుడే మనకి హెన్నా కలర్ అనేది మన హెయిర్ కి అంటుకొని ఇంకా చాలా కలరింగ్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. ఇక్కడ నేను హెయిర్ స్ట్రెంథనింగ్ కి అండ్ హెయిర్ రీగ్రోత్ కి అండ్ మనకి హెయిర్ సాఫ్ట్ గా ఉండడానికి అప్లై చేస్తున్నాను కాబట్టి ఒక గంట నుంచి గంటన్నర లేకపోతే 2 గంటలు ఉంచుకొని తీసేసుకోవచ్చు. ఈ హెన్నాలో వేసినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మన హెయిర్ గ్రోత్ కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ ని బాగా రెడ్యూస్ చేస్తుంది. దీంట్లో నేను ఇక్కడ పెరుగు వేసాను. పెరుగు వేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అవుతుంది, చాలా సిల్కీగా కూడా అవుతుంది అండ్ మన హెయిర్ కి డీప్ కండిషనింగ్ ప్రొవైడ్ చేస్తుంది మన పెరుగు అనేది. అండ్ దీంట్లో శీకాకాయ పొడి కూడా వేసాను. శీకాకాయ పొడి అనేది ఇప్పటి నుంచి కాదు, మన పూర్వకాలం అంటే చాలా పూర్వకాలం నుంచి యూజ్ చేస్తున్నాం మనం. మన అమ్మమ్మ నానమ్మల కాలం నాటి నుంచి శీకాకాయ పొడి అనేది వాడుకలో ఉంది. అది వేసుకోవటం వల్ల మన హెయిర్ ని బాగా స్ట్రెంగ్తీగా చేస్తుంది అండ్ మన హెయిర్ గ్రోత్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాలింగ్ ని కూడా పూర్తిగా రిమూవ్ చేస్తుంది. శీకాకాయ పొడి అనేది ఒక న్యాచురల్ క్లిన్సర్, బాగా ఓల్డ్ టైం నుంచి యూస్ చేస్తున్నాం. అది మనము మన హెయిర్ స్కాల్ప్ లో ఉన్న ఏమన్నా డస్ట్ ని అంతా రిమూవ్ చేసి మన హెయిర్ రూట్స్ ని బాగా స్ట్రెంథెన్ చేసి ఇంకా బాగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. అందుకే మనం ఎక్కువగా శీకాకాయని యూజ్ చేస్తూ ఉండాలి మన హెయిర్ కి. అండ్ దీంట్లో ఎగ్ కూడా వేసాను. ఎగ్ లో మనకి ప్రోటీన్ కంటెంట్ హై ఉంటుంది. ఎగ్ యూజ్ చేయటం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా అవుతుంది. నేను హెయిర్ గ్రోత్ ఎగ్ యూజ్ చేసి హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసిన వీడియోస్ కూడా నా ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ మనకి ఎగ్ లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఎగ్ లో మనకి విటమిన్ ఏ అండ్ విటమిన్ ఇ, బయోటిన్ అండ్ చాలా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హెయిర్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మన స్కాల్ప్ ని కూడా మంచిగా క్లీన్ గా ఉంచుతుంది అండ్ స్ప్లిట్ ఎండ్స్ ని, హెయిర్ బ్రేకేజ్ ని కూడా పూర్తిగా రిమూవ్ చేస్తుంది. అందుకే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఎగ్, శీకాకాయ, ఈ పెరుగు వేసుకోవటం వల్ల మన హెన్నా అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ గ్రోత్ ని అండ్ మనకి హెయిర్ ఫాలింగ్ కూడా కంప్లీట్ గా రెడ్యూస్ అవుతుంది. ఈ మాస్క్ ని ఒక 1 to 2 hours పెట్టుకున్న తర్వాత హెయిర్ అయితే నార్మల్ గా వాష్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఎగ్ ఉన్నా సరే మనకి స్మెల్ ఏం అనిపించదు. ఒక నార్మల్ గా వాష్ చేసేసుకుంటే షాంపూ ఏం అవసరం లేదు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో.